ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కువ నిద్రపోకూడదు. అది మాత్రం మనం తెలుసుకోవాలి. అందుకని సమయం కూడా మనం తక్కువ ఎందుకు పెట్టామంటే ఎక్కువ సమయం పెట్టాల. 10:30 నుండి 12:30 వరకే. ఒక గంటంబావు, గంట 10 నిమిషాలు ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత ప్రభుని ఆరాధించిన తర్వాత కాసేపు వాక్య ధ్యానం ఉంటుంది. ఇది గమనించండి. మరి ఈ మధ్యకు ఈరోజు హైదరాబాద్ నుంచి మరి అన్నగారు వచ్చారు. వారు ఈ ఊరే మనకి సిస్టర్ గారిది. తర్వాత మనం పరిచయం చేసుకుందాం. మరి ఉదయకాలం చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన వరుస ధ్యానాల్లో విశ్వాసి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాసి గురించి గత వారాల్లో విశ్వాసి యొక్క గురి చూసాం. ఇంకా తర్వాత విశ్వాసి పోరాటం చూసాం. విశ్వాసి యొక్క పరుగు చూసాం. ఆ తర్వాత విశ్వాసి యొక్క అర్పణను చూసాం. ఈరోజు 5వ వర్తమానం చూద్దారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధనలో 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మళ్ళా మాట నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ప్రభు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించి ఆశ్రయించిన కాక నేను వచ్చిన మాట ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, మహిమగల మా దేవ, మీకు స్తోత్రాలు. మీ అపారమైన, గంభీరమైన, అతి శ్రేష్టమైన, ఆశ్చర్యకరమైన మీ నామం బట్టి వందనాలు. మీరు పరిశుద్ధులైన దేవుడవు, నిరంతరము పరలోకంలో దూతల కెరూబుల చేత ఆరాధించబడుతున్న దేవుడు. కానీ భూలోకంలో పాపులైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. నేను మరి పాపస్థితిని నిర్మించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం స్థానికంగా సంఘంగా చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు. చక్కగా ఆరాధించడానికి సహాయం చేశారు. మరి మా ఆత్మీయ జీవితాల క్షేమం కొరకై, నేను మేము మీలో ఎదగటానికి కొరకై మీరు అందిస్తున్న మీ లేఖన భాగాలను బట్టి వందనాలు. మా వరుస ధ్యానాల్లో మేము వింటున్న ఈ లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మరుగు చేసి ఈ ఉదయకాలం విశ్వాసి యొక్క శ్రమలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడమని, మా అవసరాలు తీర్చి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని, ఏ అక్కరతో ఎవరితో మీ బిడ్డలు ఉన్నారో వారందరం జ్ఞాపకం చేసుకోమని, ప్రతి వారిని దర్శించమని, ఇంకా రక్షణ లేని వారు ఉంటే ఈ కుడికిలో వారు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ పొందుకొని పరలోక రాజ్య వారసులై కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, గత వారాలుగా మనం సంఘం ఏర్పడిన దగ్గర నుండి కొన్ని వరుస ధ్యానాలు మనం చూస్తున్నాం. విశ్వాసి గురించి మనం చేస్తున్నాం. మన పేరు ఏంటంటే విశ్వాసి. దేవుని పిల్లకున్న పేరు ఏంటంటే పరిశుద్ధులు. దేవుని పిలుగున్న పేరు ఏంటంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఒక కుల మతం చెందిన వారు కాదు. క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు. క్రీస్తు కొరకు సిగ్గుపడినవారు క్రైస్తవులు. క్రీస్తుగా శిష్యులుగా చేయబడినవారు క్రైస్తవులు. అంతేగాని ఫలానా కులవారు, మతవారు క్రైస్తవులు అనకూడదు. బైబిల్ గ్రంథంలో ఆ పేరు ఏ కులానికి, ఆ మతానికి పెట్టలేదు. బైబిల్ గ్రంథం 3 సార్లు మాత్రమే పేరు రాయబడి ఉంది. ఇంకా మనకున్న పేరు గొర్రెలు అన్నాడు ప్రభు. మనకున్న పేరు సహోదరులు అన్నాడు. చాలా పేర్లు మనకున్న బైబిల్ గ్రంథం. అందులో విశ్వాస అనే పేరు చాలా గొప్పది. ఎందుకు తెలుసా? మనం యేసుప్రభువును నమ్మింది చూడలేదు. ఆయన ఎలా ఉంటే మనకు తెలియదు. చూడకుండా మనం ఏం చేసాం? విశ్వాసం ద్వారా నమ్ముకున్నాం. అందుకే మనం ఎవరంటే విశ్వాసులు. కాబట్టి విశ్వాసి యొక్క గురి, విశ్వాసి పోరాటము, విశ్వాసి పరుగు, విశ్వాసి అర్పణలు. 5వదిగా మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 విశ్వాసి శ్రమల గురించి ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. విశ్వాసి శ్రమలు అంటే బాధలు. విశ్వాసి బాధలు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు తన 12 మంది శిష్యుల్లో పేతురు ప్రథమైన వాడు. సువార్తల్లో అతను పతిథిగా కనిపిస్తాడు. చాలా దుడుకుగా ఉంటాడు. ఆ తర్వాత అపోస్తల కార్యానికి వచ్చేలకే తాను 13గా ఉంటాడు. యేసుప్రభువును మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి అంటే అపోస్తలుడైన పేతురే. యేసుప్రభువు వారు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన సువార్త ప్రకటించగా దాదాపు 3,000 మంది ఆ రోజు రక్షించబడ్డారు. ఇక పత్రికలకు వచ్చేలకి ఆయన ఎలా కనిపిస్తాడంటే తన జీవితం పరిశుద్ధంగా కనిపిస్తాడు. చూసారు, ఒక విశ్వాస జీవితం అంచెలంచెకి ఎదగాలి. నమ్మిన తర్వాత అలానే ఉండిపోకూడదు, అలా ఉండకూడదు. ప్రభు కొరకు మనం అంచెలంచె ఒక మెట్టు ఎదుగుతూ ఉండాలి. పేతురు జీవితం అలానే ఎదిగింది. 2 నిరీక్షణల గురించి రాశాడు. అపోస్తలుడైన పౌలు అయితే శుభప్రదమైన నిరీక్షణ గురించి రాస్తే తీతు పత్రికలో, పేతురు అయితే జీవంతో కూడిన నిరీక్షణ గురించి రాశాడు. విశ్వాసి నిరీక్షణ ఉంది. చనిపోతే ఒక విశ్వాసి అదిగో పరలోకంలో ప్రభు దగ్గర ఉంటాడని నిరీక్షణ ఉంది. లేదు ప్రభు ఆ మధ్యాకాశానికి వస్తే విశ్వాసులు మనం ఎత్తబడతాం నిరీక్షణ ఉంది. సంఘం ఎత్తబడిద్ది. కాబట్టి విశ్వాసి అంటే సామాన్య వ్యక్తి కాదు, ప్రభుని నమ్మిన వ్యక్తి. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. ఈరోజు మనం పేతురు తను రాసిన పత్రికలో విశ్వాస యొక్క శ్రమల గురించి మనం చూస్తున్నాం.
ఈ పేతురు మొదటి పత్రిక సారాంశం ఏంటంటే శ్రమల్లో నిరీక్షణ అంటారు. శ్రమల్లో నిరీక్షణ అంటే బాధల్లో నిరీక్షణ. బాధలు ఉన్నప్పుడు ఒక మానవుడు ఏం చేస్తాడంటే తన బంధువుల వైపు, తన స్నేహితుల వైపు, తన ఇంటి పక్క వారి వైపు, తన ఇంట్లో ఉన్న వారి వైపు చూస్తాడు, అవునా కదా? కానీ బాధలో ఒక విశ్వాసి ఎవరి వైపు చూడాలి? అదిగో నిరీక్షణకర్త అయిన క్రీస్తు వైపు చూడాలి. ఆయన మనకు నిరీక్షణకర్త. ఇప్పుడు మనం ఒక పాట విన్నాం, ఉన్నాడు దేవుడు మనకు తోడు. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, నీ దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీతో ఉన్నాడు. అంతే, నీతో ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈ సత్యం మనం గమనిద్దాం. విశ్వాస యొక్క శ్రమల గురించి పేతురు చక్కగా రాశాడు. ఒక విశ్వాసకి ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి చెప్తారు? ఎన్ని బాధలు ఉన్నాయి? ఇదే పేతురు బతికి చూడండి. ఒకటో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 6. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత. ఒక విశ్వాసికి ఎన్ని శోధనలు ఉన్నాయంటే నానా విధాన బాధలు. ఇదే మాట యాకోబు రాస్తా ఉన్నాడు. చూడండి, పక్క పేజీ తిప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. భూలోకంలో యేసుప్రభువును నమ్ముకున్న విశ్వాసులకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి? నానా విధాలు. ఒకటి కాదు, నానా విధాలు. ఒక రోగం తర్వాత మరొక రోగం రావచ్చు, ఒక బాధ తర్వాత మరొక బాధ రావచ్చు, వస్తానే ఉంటాయి. కారణం ఏంటంటే పౌలు ఒక మాట అన్నాడు, ఈ లోకంలో మనం అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు అనుభవించి మనం పరలోకం చేరాలి. ఎందుకు అలా చేరాలి? లోకంలో మానవులు ఏమంటారంటే బాధలు వచ్చే కొంది నాకేనా ఇన్ని బాధలు అంటారు. మీరు డబ్బు బాగా ఉన్న వాళ్ళ దగ్గర అడగండి, నువ్వు ఆనందంగా ఉన్నావంటే ఏం చెబుతాడు? లేనయ్యా అంటాడు. కటికి పేదవాడి దగ్గరికి వెళ్ళండి, నువ్వు ఆనందంగా ఉన్నావంటే నాకు చాలా బాధలని చెబుతాడు. ఏ వర్గానికి, ఏ జాతి, పేదవాడైనా, మధ్య లేకపోతే సమాన వయస్కుడైనా ఏ వ్యక్తిని అడిగినా కానీ అతను చెప్పే ఒకే సలహా, ఒకే మాట, నాకు బాధలు చాలా ఉన్నాయి అంటాడు. కాబట్టి బాధలు లేని మానవులు లేడు. కానీ ప్రత్యేకంగా విశ్వాస యొక్క శ్రమల బాధలు ఎందుకు తెలుసా? ఇది మన మేలు కొరకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసకు వచ్చే శ్రమలు బాధలు ఎందుకంటే మన మేలు కొరకు. 2 మన ఆత్మీయ ఎదుగుదల కొరకు. 3 దేవుని మహిమ కొరకు. మనలో శ్రమల్లో మనం ఓర్చుకోవాలని, శ్రమలో ఓర్పు కలిగి ఉన్న మన శ్రమలు వస్తాయి. మరి ఇన్ని భరిస్తాం, మంచిదే. దీనివల్ల ఫలితం ఏంటి? యాకోబు పత్రిక 1:12 చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అలాగైతే ఒక విశ్వాసి పురుషులు చదువుతారు, ఒక విశ్వాసి శ్రమల్లో బాధల్లో తాను నిలబడితే తనకేముంది తెలుసా? క్రీస్తు న్యాయపీఠం దగ్గర జీవ కిరీటం ఉంది. ఏముంది? జీవ కిరీటం ఉంది. ప్రభు ఇచ్చే కిరీటాలు ఉన్నాయి. అందుకే మన సండే స్కూల్ పెట్టినప్పుడు పిల్లలకే ఒక కిరీటం పెట్టి బహుమతి ఇచ్చేది. అందుకే రేపు బిలియను ఆ పరిశుద్ధులు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఆయన కొరకు ఎంత సువార్త ప్రకటించారో, ఎన్ని ఆత్మలు రక్షించారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంతగా పరిగెత్తారో, ఎంతగా ఓర్చుకున్నారో, ఎంత శ్రమపడ్డారో, వీటన్నిటికీ ఫలితం ప్రభు ఇస్తాడు. అందుకే శ్రమపడాలి. క్రైస్తవులో విశ్వాసికి బాధలు లేని ప్రపంచం లేదు. మనం బాధలు కోరుకోవాలి. బాధలతోనే మన జీవితం. క్రైస్తవ జీవితం అంటే ముళ్ళబాట. ఇది శ్రమల బాట. ఇందులోని ఆనందం ఉంది, దుఃఖం ఉన్న ఆనందం ఉంది. దీన్ని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే దేవుళ్ళు ఎదిగే కొంది ఆ శ్రమలను మనం ఆనందంగా ఎంచుకుంటాం. శ్రమ దినములను కృంగిని ఎడల చేతగాని వాడు అని బైబిల్ చదివిస్తూ ఉంది. శ్రమ దినమున ఒక విశ్వాసి ఎప్పుడు కృంగిపోకూడదు. కృంగిపోతే అది మనకే నష్టం. కారణం ఏంటంటే మన ప్రభువు శ్రమలు వచ్చినా కానీ వాటిలోంచి విడిపించే దేవుడు. విశ్వాసికి 2 రకాలైన బాధలు ఉన్నాయి. ఒకటి అపవాది నుంచి వచ్చే శోధనలు ఉన్నాయి, 2 ప్రభువు నుంచి వచ్చే పరీక్షలు ఉన్నాయి. ఈ రెండింటిని తేడా గమనించాలి. దేవుడే మనల్ని పరీక్షిస్తాడు, అపవాది మనల్ని శోధిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు పరీక్షించాడు. తనకు ఒక్కడే ఉన్న తన కుమారుని అర్పణకి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం జంకలేదు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు, తన కుమారుని బంధించాడు, కత్తి తీసుకున్నాడు, మెడ మీద కత్తి వేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడు వెంటనే అబ్రహాం ఆగిపో అన్నాడు. చూసారా? దేవుడు అబ్రహాంను పరిశోధించగా దేవుడు ఆ పరీక్షల నుంచి విజయం ఇచ్చాడు అబ్రహాంకి. మన పరీక్షల్లో దేవుడికి విజయం ఇస్తాడు, అలానే ఉంచేవాడు కాదు.
రెండు, అపవాది మనం శోధిస్తాడు పాపం కొరకై. అదిగో బూతులాడు, అబద్ధాలు తిట్టు, అబద్ధాలాడు, రకరకాల శోధనలకు, రకరకాల పాపానికి ప్రతిరోజు గురి చేస్తాడు. ఈ శోధనకు మనం దూరంగా ఉండాలి. అపవాది నుంచి వచ్చే శోధనలు మన ఆత్మీయ జీవితంలో పతనం చేస్తాయి. ప్రభు దగ్గర నుంచి వచ్చే పరీక్ష మన ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో సార్, ఎదుగుదల వస్తుంది. బైబిల్ గ్రంథంలో యోహాను పద్మాస్ దీపంలో పడి ఉండగా 7 సంఘాలకు ప్రభు ఉత్తరం రాయమనగా స్మరణ సంఘానికి ఆయన ఒక ఉత్తరం రాశాడు. రాస్తూ ఒక మాట చూద్దానండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము వచనం 8. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఆ తర్వాత మాట మనకు కావాలి, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఈ మాట వచనము 9 ప్రారంభంలో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. అదే వచనం ముగింపులో నువ్వు పొందబో శ్రమలకు భయపడకమని స్ఫురణ సంఘానికి ప్రభు ఉత్తరం రాపిస్తా ఉన్నాడు యోహాను చేత అని ఒక మాట అన్నాడు. చూడండి వచనం 10కి వచ్చేలకే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణం వరకు అంత దగ్గర పుట్టినోట్లు ఏముందో తెలుసా? పుట్టినోట్లు ఒక మాట రావింది, ప్రాణాపాయం వచ్చినను. ఒక విశ్వాసి ప్రాణాపాయం వచ్చినా ప్రభుని విడిచిపెట్టకూడదు. కారణం ఏంటంటే ప్రభు దగ్గర మనకేముందంటే జీవ కిరీటం ఉంది. అందుకే శ్రమల్లో స్మరణ సంఘం నిలిచింది. అలాగే విశ్వాసికి శ్రమలు ఉంటాయి, శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు. బైబిల్ గ్రంథంలో వారు శ్రమ పడిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. నేడు విశ్వాసులుగా మన శ్రమలు ఉన్నాయి, మంచిదే. ఈ శ్రమంలో మనం నిలవలేకపోతున్నాం, ఈ శ్రమను చూసి మనం పారిపోతున్నాం, మంచిదే. కానీ బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఎవరు పారిపోలేదు. వారికి వచ్చిన శ్రమలని తట్టుకొని నిలబడి ప్రభువును మహింపరిచి ఆ తర్వాత వారి ద్వారా కలిగిన మేలుందో ఒక 3 వ్యక్తులను చూపిస్తారండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాసి శ్రమల్లో మొదటి వ్యక్తి ఎవరు శ్రమ పొందారో చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. ఒకటి ఎవరి మాటలు చెప్తామంటే యోబు 23:1 చూడండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరు యోబు? ఊజు దేశమందు బహు ధనవంతుడు, బహు ఆస్తి కలిగిన వాడు, పనివారు చాలామంది ఉన్నారు, పిల్లలు 10 మంది సంతానం ఉన్నారు, విస్తారమైన సంపద, పశు సంపద ఉంది. మాత్రమే కాదు, ఆ స్థితిలోని యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఇతను నమ్ముకున్నాడు, తన భార్య నమ్ముకుంది, తన పిల్లలు ప్రభువుని నమ్ముకున్నారు. నిత్యము దహన బలిపీఠం వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం జరిగింది తెలుసా? యోబు అనే ఈ వ్యక్తికి ఊజు దేశమందు సంపద ఉంది, సాక్ష్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఇవన్నీ కోల్పోయాడు. సాతాను వచ్చి ప్రభు దగ్గర సవాల్ చేసింది, అయ్యా ఇదిగో నీ యోబు ఊజు దేశంలో గొప్పవాడు అంటున్నావే, అసలు నిన్ను మహింపరచడం ఆయన తర్వాత అంటున్నావు కదా, ఇదిగో నేను వెళ్తాను, అతను శోధిస్తాను, చూసుకుని నిన్ను దూషిస్తాడని సవాల్ చేసింది. ప్రభు అన్నాడు, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు, వెళ్ళిపో అన్నాడు. అతని చుట్టూ నేను కంచి వేశాను, నువ్వు శోధిస్తావు మాత్రమే కానీ నీకు ప్రాణం తీసే అధికారం లేదన్నాడు. ఈనాడు దెయ్యం పడితే ప్రాణం పోద్దని భయపడేవారు ఉన్నారు. దెయ్యం పడితే ప్రాణం ఏం లేదో, అది ఎవరు దెయ్యం పడితే విశ్వాసులు పట్టదో. అవిశ్వాసులు ప్రభు నమ్మని వారికి బలహీనత అంతే, అది ఒక భయం. కాబట్టి ఈ విషయంలో మనం ధైర్యంగా ఉందాం. అలాగే యోబు దగ్గరికి సాతాను వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఏం జరిగింది తెలుసా? తనకున్న సంపద మొత్తం తీసేసింది. ఒకే రోజు సంపద పోయింది. అతనికి ఎంత సంపద ఉందో చూద్దామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుకున్న సంపద చూద్దాం. 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెను కలిగి. 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలు. ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. మరి ఎన్ని దొడ్లు కావాలో చూడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడు. యేసుప్రభు నమ్మినవాడే గొప్ప ఆస్తి కలిగినవాడు. పశు సంపద ఉంది. ఇవన్నీ పోయినాయి. ఏమి లేదు. ఇక
మరొక రోజు వచనము 2లో అతనికి ఎంత సంతానం ఉన్నారు? అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. వారు చనిపోయారు. ఎలా చనిపోయారో చూద్దారండి. 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము వచనము 13. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా, అది ఆ ఇంటిలో ఒక 10 మంది సంతానంలో ఒక ఇంటికి వెళ్ళారు భోజనం చేయడానికి. వాళ్ళ ఆనవాయితీ అది. ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. ఇంటిలో అన్నం తింటుండగా ఒక్కసారిగా గోళ్ళు కూలిపోయిన మాట చూద్దరండి. వచ్చిన 18. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరే. 10 మంది సంతానం చనిపోయారు. ఎవరు మిగల్లా. ఒకే రోజు 4 గోళ్ళు ఉన్నప్పుడు మొత్తం గోళ్ళు ఒకేసారి వాళ్ళ మీద పడిపోయింది. సంతానం పోయింది. పశు సంపద ఎలా పోయింది? వచ్చిన 14. ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమును మేయిచుండగా శబాయిములు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి శత్రువులు వచ్చి ఇతను ఏపుకున్న గాడిదలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన 15. ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. అతనికి బహుమంది పనివారు ఉన్న యోబు ఇంట్లో పనివారిని కూడా చంపివేశారు. అలాగైతే వచనము 16. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి, అలాగే గొర్రెలు కూడా చనిపోయినాయి. ఇంకా కొంతమంది పనివారు చనిపోయారు. అలా చూసుకుని పోతే వచనము 17. అతను ఇంకా మాట్లాడుచుండగా కల్దీయులు 3 సమూహములకు వచ్చి ఒంటెల మీద పడి కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. ఒంటెలు కూడా చనిపోయినాయి. చూసారా? పనివారిని చంపేస్తా ఉన్నారు, ఒంటెలు చనిపోయారు, తనకున్న పిల్లలు చనిపోయారు. అంటే ఇప్పుడు యోబుకి ఏమన్నా జాగ్రత్తగా, యోబుకున్న సంపద పోయింది, యోబుకున్న సంతానం పోయింది, పనివారు కూడా లేరు, తను ఒక్కడే మిగిలాడు. అంతటితో అపవాది ఆగాడా? యోబుకి కురుపుల రోగం వచ్చింది. అపవాది మొత్తగా కురుపుల రోగంతో అరికాలము తల వరకు గాయాలు, ఎక్కడ చూసిన కురుపులు. చిలపెంగుతో బుడదలు కూర్చొని గీక్కుంటా ఉన్నాడు. తన భార్య అంది, నువ్వు ఇంతగా దేవుని ప్రేమించావే, నీ దేవుని దూషించి చనిపోంది. ఆ బాధ చూడలేక మూర్ఖురాలు మాట్లాడుతూ అన్నాడు. యోబు తన భార్యను గద్దించాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇప్పుడు చూద్దానండి, ఇన్ని పోయిన యోబు ఒక మాట అన్నాడు. 1:22, 21. యోబు గ్రంథం 1:21. యోబు గ్రంథం 1:21. ఈ మాట అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరు నిద్రపోవద్దు. నేను నా తల్లి గర్భం నుండి దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసి చెప్పలేదు. మనమైతే దేవుడు అన్యాయం చేసి చెప్తాం, యోబు అన్యాయం చేసి చెప్పలేదు. సంపద పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య దూషించింది. అంత మాత్రం కాదు, తనకు 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. పరుగున దూరదేశం నుంచి వచ్చి తన స్నేహితుడు భలే బాధపడతాడు వచ్చి ఆదరిద్దామని చూడగా 7 రోజులు బోర్డులో కూర్చున్న తన స్నేహితులు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. మొదటగా యోబే ప్రారంభించాడు. మొదటగా నా స్నేహితులు మీరు వచ్చారు ఏందన్నప్పుడు అప్పుడు మొదటి స్నేహితుడు ప్రారంభించాడు. యోబు, నువ్వు పాపం చేశావు, నీ పిల్లలు పాపం చేశారు కాబట్టి నువ్వు ఒప్పుకో అన్నారు. 2వ స్నేహితుడు అదే మాట అన్నాడు. 3వ స్నేహితుడు అదే మాట అన్నాడు. అటు యోబు గ్రంథం 19వ అధ్యాయంకి వచ్చేలాక యోబు ఒక్క మాట అన్నాడు, నా స్నేహితులారా మీరు 10 మార్లు నన్ను నిందించారన్నాడు. తన స్నేహితులు కూడా నిందించారు. చూసారా? ఒక్కడే యోబు, దేవుడు తోడు ఉన్నాడంతే. అంటే ఒకటి శ్రమ పడిన యోబు, ఇన్ని బాధలు పడ్డాడు యోబు. మరి ఏం జరిగింది చూసారు? ఇప్పుడు యోబు సమస్య ఏంటి? యోబు సమస్య ఆస్తి పోయింది. యోబు సమస్య ఏంది? సంతానం పోయింది. యోబు సమస్య ఏంది? ఆరోగ్యం పోయింది. యోబు సమస్య ఏంది? పనివారు పోయారు. యోబు సమస్య ఏంది? భార్య దూషించింది. యోబు సమస్య ఏంది తెలుసా? స్నేహితులు కూడా నిందించారు. అయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు నాకు అన్యాయం చేసి నేను చెప్పలేదు. ఇదిగో నేను తల్లి గర్భం ముందు దిగంబర్నే వచ్చాను, నేను దిగంబర్ని వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయినని. ఇప్పుడు 23:10 చదవండి. ఇప్పుడు యోబు గ్రంథం 23:10. ఈ మాట ఇప్పుడు అందరూ చాలా ప్రాముఖ్యమైనది. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయన తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత, చూసారా, ఆయన నన్ను పరీక్షించిన తర్వాత ఎలా కనబడుతున్నాడు? నేను సువర్ణ వలె కనబడుతున్నాడు.
మన మెడలో ఉన్న బంగారం మనం వేసుకుంటున్నాం, కానీ అది బంగారం మన చేతికి రాక మునుపు దాంట్లో మట్టి ఉంటుంది. అది కరిగించి శుభ్రం చేసి మస్టు తీసి ఎంతో చేసి మన చేతిలోకి వచ్చినప్పుడు అది మేలిం బంగారం. ఒక విశ్వాసి ఈ భూలోకంలో ఉండగా ప్రభువుగా నిలబడాలంటే మనలో ఉన్న మస్టు పోవాలి. ఆయన కొరకు నిలబడాలంటే మనలో ఉన్న మస్టు పోవాలి. పరిశుద్ధులు మనం ఎదగాలంటే శ్రమలు రావాలి, బాధలు రావాలి. ఈ బాధల్లో మనం మనసులో వైపు చూడకుండా యోబు చూసారా, ప్రభు వైపు చూసి ఆయన వైపు చూడగా ఇదిగో నేను సువర్ణ వలె బంగారం వలె నేను కనబడతాను అన్నాడు. యోబు చెప్పినట్టుగా 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు యోబు చెప్పినట్టుగా ఏమైతే చూద్దాం. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసాను. 2 వచ్చిన 12, 42:12 కూడా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. శ్రమపడిన యోబు సువర్ణ వలె కనబడ్డాడు. ఈ మాట పట్టుకోండి. శ్రమపడ్డాడు యోబు, మంచిదే. తర్వాత ఎలా కనిపించాడు? అదిగో బంగారం వలె కనిపించాడు. తాను ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా 2 ఆశీర్వాదం. 10 మంది సంతానం పోయారు, దేవుడు 10 మంది పిల్లలు ఇచ్చారు. చూడండి వచ్చిన 12 మళ్ళా వచ్చిన 13 చదవండి. వచ్చిన 13. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. అంతకుముందు ఎంతమంది? అంతకుముందు 10 మంది సంతానమే. అంతకుముందు కూడా 7 కుమారులు 3 కుమార్తెలు. వారు చనిపోయారు. మళ్ళీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, అన్యాయస్తుడు కాదు. ఆయన చూస్తూ అలానే తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు. 10 మంది సంతానం పోగా దేవుడు మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. 7 కుమారులను ఇచ్చాడు, 3 కుమార్తెలు ఇచ్చాడు. వాడి పేర్లు కూడా అక్కడ పెట్టబడ్డాయి. 14 వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. తర్వాత తన సంపద కోల్పోయాడు. ఏ సంపద కోల్పోయాడు? వచ్చిన 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు. అంతకుముందు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు. అందులో సగం చేయండి. తాను నష్టపోకముందు 7,000 గొర్రెలు ఉన్నాయి. నష్టపోయిన తర్వాత, శ్రమ పడిన తర్వాత ఎన్ని గొర్రెలు ఇచ్చినాయి? మళ్ళీ 14,000 గొర్రెలు. ఇప్పుడు దొడ్డులు పెంచాడు. ఇంకా 7,000 గొర్రెలు ఉన్న ఆ దొడ్డుల కంటే ఇంకా గొర్రెల యొక్క దొడ్లు ఇంకా డబల్ చేశాడు. ఇంకా చదవండి. 6,000 వంటలు. అంతకుముందు 3,000 వంటలే, ఇప్పుడు 6,000 వంటలు. ఇంకా 1000 జతల ఎడ్లు. అంతకుముందు 500 జతల ఎడ్లు ఉండేవి. 1000 ఆడుగాడిదలు. అంతకుముందు 500. చూసారా? దేవుడు మరి 2 ఆశీర్వదించాడు, ఇవ్వలేదా? మరి నీ సమస్య ఏంటి? యోబు సమస్య చూసాం. నీ సమస్య ఏంటి? యోబు సమస్య సంపద పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది, స్నేహితులు నిందించారు. మరి నీ సమస్య ఏంటి? అనారోగ్యం చూసి దేవుని విసర్జిస్తున్నావా? ఆర్థికంగా దిగజారిపోయావని దేవుని దూరం అవుతున్నావా? సంఘానికి దూరం అవుతున్నావా? నాకేమి మేలు జరగట్లేదని కొంతకాలం దేవుని వెంబడించి అక్కడే ఆగిపోయావా? ఏంటి నీ సమస్య? లోకంలో నిన్ను ఆదరించేవారు ఉన్నా లేకపోయినా, నీ వెంట నిలబడినవారు ఉన్నా లేకపోయినా, నీకు తోడు ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా దిగజారిపోయినా, అనారోగ్యం పాలైన, శ్రమ అయిన, నింద అయిన, ఏడుపోయిన, దుఃఖమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఏది ఉన్నా మనం నమ్మిన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ సత్యం మాత్రం వాస్తవం. నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 2లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభు నీతో ఉన్నాడు. యోబుకు అన్నీ పోయినా యోబుతో పాటు ప్రభు ఉన్నాడు. శ్రమపడిన యోబు అదిగో సువర్ణ వలె కనబడ్డాడు. ఇప్పుడు నీకు బంధువులు చనిపోవచ్చు, నీ ఇంట్లో వారు చనిపోవచ్చు, ఆర్థికంగా దిగజారిపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, అన్నీ కోల్పోయి ఉండవచ్చు, హృదయం ఎప్పుడు వికారంతో నెమ్మది లేక ఎప్పుడు అలజడుతుండొచ్చు. విశ్వాసివే, ప్రభు నమ్మిన వ్యక్తివే. కానీ వీటన్నిటిలో ప్రభు మనతో ఉన్నాడు. మన శ్రమను, మన దరిద్రాన్ని ఆయన చూసినవాడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలనే ఈ కొలిమి గుండి మనం వెళ్తుండగా ఒకరోజు ఆయన పైకి తీసి నిలబెడతాడు. అనేకులు చూపిస్తాడు. యోబును చూపిస్తాడు. యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా, యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా. నీ సహనం ఏందో ప్రభుకు కావాలి. నువ్వు ఎంతగా ఓర్చుకున్న ప్రభుకు కావాలి. నానా విధమైన శోధనలో నువ్వు వెళ్తున్నప్పుడు ప్రభు నేను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పనిచేసే స్థలాల్లో నీకు శోధన ఉంటుంది, నీ ఇంటిలో నీకు శోధన ఉంటుంది, నువ్వున్న సంఘంలో నీకు శోధన ఉంది. నువ్వు ఎక్కడున్న ఏ స్థలంలో శోధన లేని స్థలం లేదు. శోధనలో మనం పరీక్షించబడగా ప్రభు నిలబెడతాడు. శ్రమపడిన యోబు ఒకటి ఎలా ఉన్నాడు? సువర్ణ వలె కనిపించాడు. సువర్ణం అంటే బంగారం. బంగారం కొద్దిదే, చాలా విలువైంది. కాబట్టి విశ్వాసకు వచ్చే శ్రమలో అవి కొద్ది కాలమే, తాత్కాలికమే, ఎక్కువ కాలం ఉండవు.
అవసరం బట్టి నానా విధమైన శోధనలు పరీక్షలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి తప్పించే దేవుడు మన దేవుడే. ఆయనే తప్పకుండా తప్పిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం చూసి రెండో మాటకు వెళ్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలడుకు ఆయన శోధంతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయను. ఇది విశ్వాసకు వచ్చే పరీక్షలు ఎలాంటి అంటే, ఒక విద్యార్థి పరీక్ష పెట్టినప్పుడు చూడకుండా రాయాలి, కానీ విశ్వాసి చూడకుండా రాసే పరిస్థితి లేదు. దేవుడే ఆన్సర్లు ఇస్తాడు, జవాబు ఇస్తాడు, వాడు చూసి రాసుకోవటం మనం. ఇలా చేయకుండా కూడా చాలామంది విశ్వాసులు భక్తిని, సంఘాన్ని, దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోదు. లోకంలో నెమ్మది లేదండి. లోకంలో నెమ్మది ఉందనుకుంటున్నాం, కానీ లోకం ఒక ఆకర్షణ మాత్రమే, లోకం ఒక అగాధమే, లోకం ఒక మాయే. ఈ మాయాలోకంలో మానవుడు చిక్కిపోతే, మళ్ళీ విశ్వాసి వెనక్కి వెళ్ళిపోతే నెమ్మది ఉండదు. శ్రమల్లో ప్రభు కొరకు నిలబడదాం. స్మరణాసంగం నిలిచింది, యోబు నిలిచాడు. రేపు నువ్వు నిలవాలి, నేను నిలవాలి. నీ సమస్య ఏందో దేవునికి తెలుసు. మోకరించి జ్ఞానంతో, అయ్యా ఇదిగో నా సమస్య ఇదని ప్రభు దగ్గర నువ్వు ఉన్నదన్నట్టు చెప్పు, ప్రభు నీ సమస్య తీరుస్తాడు. ఎవరో చెప్పని అవసరం లేదు, ఏ మనుషులు చెప్పని అవసరం లేదు. నీ సమస్య ప్రభు దగ్గర చెప్తే నీ శ్రమ ఏందో, నీ బాధ ఏందో ఆయన తీసేవాడు. కాబట్టి ఒకటి, శ్రమ పడిన యోబు ఏమయ్యాడు? సువర్ణ వలె కనిపించాడు. రెండో వ్యక్తి చూద్దారండి. క్రొత్త నిబంధనలో తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ వ్యక్తి చూద్దాం. శ్రమ పడిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను ఎమ్మడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించును. ఎవరితను? ఈ మాటలు రాసిన ఎవరు? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు. ఎవరు ఈ పౌలు అంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రం ముందు నిష్ట కలిగిన వాడు, రాజకీయ పలుకుబలి కలిగిన వాడు, మంచి విద్యావేత్త మాత్రమే కాదు, క్రైస్తవులను హింసించిన వాడు, క్రైస్తవులను హతమార్చి చెరసాల్లో వేయించిన వాడు. ఇంత హింసకుడు, హానికుడు, ఏమిటి తెలుసా, హంతకుడు యేసుప్రభు చేత ఒకరోజు పట్టబడ్డాడు. అది విశ్వాసులు, దేవుని పిల్లలు ఈ పట్టణం నుండి మరొక పట్టణం పారిపోతాం తెలుసుకొని రాజకీయ నాయకుల దగ్గర ఉత్తరం రాసుకొని ఇక రథం మీద బయలుదేరాడు. దమస్కు రోడ్లు వెళ్తుండగా ప్రభు పరలోకం నుండి పౌలుని పిలిచాడు. సౌలా సౌలా అన్నప్పుడు అంతే కింద పడిపోయాడు. ఎవరయ్యా నువ్వు అన్నప్పుడు, ఇదిగో నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. ఆ రోజు ప్రభువుని నమ్ముకున్నాడు పౌలు. అప్పుడు నుండి ప్రభువుని నమ్మిన పౌలు ఎన్నడూ వెనదిరగలేదు. వెంటనే సమాజ మందిరంలో పోయి నమ్మి బాప్తిసం పొంది ఇంకా సంఘంలో చేర్చబడి సమాజ మందిరంలో పోయి యెరూషలేము సంఘంలో యేసే క్రీస్తుని ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఈ వ్యక్తి అనేకమైన సంఘాలు కట్టాడు. ఈ వ్యక్తి తన జీవితంలో 3 సువార్త యాత్రలు చేశాడు. ఆసియాలో చేశాడు, ఐరోపాలో చేశాడు. యేసుప్రభువుని ప్రకటించడానికి 3 సువార్త యాత్రలు చేశాడు. ఈ 2వ సువార్త యాత్రలో మొదటి సువార్త యాత్ర ఆసియాలో ముగించుకొని 2వ సువార్త యాత్ర ఐరోపాకు వచ్చినప్పుడు తాను సువార్త ప్రకటిస్తుండగా అతనికి హింసలు కలిగినాయి. అందుకే ఆ మాట తిమోతి రాస్తా ఉన్నాడు. ఓ తిమోతి, నా కలిగిన హింసలన్నిటి నువ్వు చూసావు, నా కలిగిన ఉపద్రవాలన్నిటి నువ్వు చూసావు, అయినా నువ్వు నన్ను వెంబడించి. పౌలు కలిగిన హింసలు ఏంటి చూద్దరండి. తిమోతి రాసిన కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. పౌలుకి ఏమేమి శ్రమలు కలిగినాయి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం, లేదా 23 నుండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలు ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాయాపంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగల్లో సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనులైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ,
కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకమైనవి. ఎవరైనా పౌలు ఎవరి కొరకు? క్రీస్తు కొరకు, క్రీస్తు నామం నిమిత్తం పౌలు అనుభవించిన శ్రమలు తన సొంత విషయాల కొరకు కాదు, తన బంధువుల కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు. అదిగో తన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన క్రీస్తు కొరకు పౌలు పడిన హింసలవి, బాధలవి. ఎన్ని బాధలు పడ్డాడు చూసారా? 5 సార్లు 39 కొడా దెబ్బలు తిన్నాడు తన ఈ పైన. ఓడ పగిలిపోయింది, ఆకలి దప్పులు, వస్త్రాలు లేవు, చలి. చూసారా? సువార్త కొరకై ఎంతగా 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 నలిగిపోయాడో ఈ వ్యక్తి. అనేకమైన శ్రమలను మిడిచాడు. ప్రియులరా, సువార్త కొరకై ఈనాడు శ్రమలున్నాయి, కష్టం ఉంది, నష్టం ఉంది, సువార్తలో బాధలు ఉన్నాయి. పౌలు తను నమ్మిన దగ్గర నుండి తన ఏకైక గురి సువార్త ప్రకటించడం కొరకే. నమ్మిన ప్రతి సువాసి, ప్రతి స్థానిక సంఘము ఈనాడు సువార్త పనిచేయాలి. మనం ఉన్న స్థలంలో పొలం పనులు అయితే పొలం దగ్గర అక్కడ సువార్త చెప్పాలి. యేసుప్రభు నమ్ముకోండి, ఆయన నిజమైన దేవుడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే తీర్పు ఉందని చెప్పాలి. నమ్మితే రక్షణ, అదే పరలోకం. నమ్మకపోతే తీర్పు, అగ్నిగుండం. ఇది ఈ సువార్త మనం ప్రకటించాలి. మీరు చదువు లేకపోయినా ఈ ఒక్క మాట చాలు. యేసుప్రభు నమ్ముకోండి అమ్మా, నమ్మితే పరలోకం ఉంది, నమ్మకపోతే తీర్పుని చెప్తే చాలు. మనం పనిచేసే ఏ స్థలమైనా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పొలం పనులైనా, అన్ని స్థలాలు ఎవరి గురించి చెప్పాలి? ప్రభు గురించి చెప్పాలి. ఎందుకు తెలుసా? ఈ వ్యక్తి ఇంతగా శ్రమపడి ప్రభు కొరకు పరిగెత్తగా ప్రభు ఒకరోజు తనకేమి ఇచ్చాడు తెలుసా? తనకేం పోతుంది తెలుసా? తిమోతి 2:4-9 ఉంది. నీతి కిరీటం పౌలుకుంది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. శ్రమపడిన పౌలుకు నీతి కిరీటం ఉంచబడింది. అలాగైతే రెండో వ్యక్తి శ్రమపడిన పౌలు ఇంతగా శ్రమపడ్డాడు. మరి ఏం జరిగింది? ఒకటి చూసాం, శ్రమపడిన యోబు మళ్ళా తనకి 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే సువర్ణ వలె కనిపించాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు చూద్దాం, అంతగా శ్రమ పడితే ఏం జరిగిందో చూద్దాం. 1:12 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలగుటకే సమకూడని మీరు తెలుసుకొని కోరుచున్నాను. నాకు సంభవించినవి అన్నాడు పౌలు. ఏం సంభవించినవి పౌలుకి? శ్రమలు. పౌలుకి ఏం సంభవించిన? బాధలు సంభవించినాయి. ఎందుకు పౌలుకి ఈ బాధలు అంటే అది అక్కడ అయిపోయింది చూడండి, సువార్త మరి ఎక్కువగా ప్రబలటానికే. రెండో వ్యక్తి శ్రమపడిన పౌలు, తన ద్వారా సువార్త ప్రబలింది, సంఘాలు కట్టబడ్డాయి. ఈనాడు సువార్త కొరకు మన సమయాన్ని, మన ధనాన్ని మనం ఖర్చు చేస్తే ఆత్మలు రక్షించబడతాయి. ఆ తర్వాత ఫలితం ఎక్కడుంది? పరలోకంలో. పంట వేస్తాం, అది పండుతుంది, మన చేతికి వస్తుంది. ఆ తర్వాత విస్తారమైన రాబడి చూస్తాం. అవునా కదా? ఇది భూలోకంలో ఉన్నది. వ్యాపారం చేస్తాం, వ్యాపారంలో పెట్టుబడి పెడతాం, అభివృద్ధి చెందుతుంది, అది మన చేతికి వస్తుంది. అంటే భూలోకంలో మనం ఏ రంగంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, దానికి కావాల్సిన వనరులు మనం దానికి అందించగా, ఆ పెట్టుబడి అందించగా మనకి తర్వాత ఫలితం చూస్తున్నాం. క్రీస్తు కొరకై మనం పడే ప్రతి శ్రమ, అది నిందలైన, అవమానమైన, సమమైన, లేకుండా ధనమైన, ఏది ఖర్చు పడినా ఇది పరలోకంలో ప్రభు ఊరనే మన ఫలితం ఉంచుకున్నాడు కాదు. ఏమిస్తా అన్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 22:12. ప్రకటన 22:12 చూద్దామండి. ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు జీతం ఇవ్వబోతా ఉన్నాడండి. కూలి పని వెళ్తే జీతం, పౌడి మేరలో 2 జీతాలు తీసుకుంటారు మీరు. ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు, మళ్ళీ మిరపకాయలు, అంటే 2 జీతాలు. అంటే మనం బతుకు తెరుగు కొరకు జీతం కోసం పరిగెడుతున్నాం. క్రీస్తు కొరకు మనం, ఆయన సువార్త కొరకు, ఆత్మ కొరకు మనం పరిగెత్తే తప్పకుండా ఆయన జీతం ఇచ్చేవాడు. ఇది మర్చిపోవద్దు. పౌలుకు గొప్ప జీతం ఉంది, అదే నీతి కిరీటం. దీని ముందు శ్రమపడ్డాడు, క్రీస్తు కొరకే శ్రమపడ్డాడు. కాబట్టి శ్రమపడిన పౌలు తన ద్వారా సువార్త ప్రబలింది, సంఘాలు కట్టబడ్డాయి. 2 వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు చూసాం. ఒకటి, శ్రమపడిన యోబు సువర్ణ వలె కనిపించాడు. 2, శ్రమపడిన పౌలు ఏమైంది? సువార్త ప్రబలింది. మరి 3వ వ్యక్తి చూద్దారండి. ఇప్పుడే మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 4:1. చివరిగా ఆ వ్యక్తిని చూసి మన వాక్యాన్ని మనం ఉంచుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడిన 3వ వ్యక్తి ఎవరో తెలుసా? శ్రమపడిన క్రీస్తు ఏం జరిగింది? సిలువలో విజయం సాధించాడు.
ఆయన శ్రమపడ్డాడు, మనకంటే శ్రమపడ్డాడు. ఆ మాట ఇదే పేతురు రాస్తూ 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదమ్మా క్రీస్తు ఆయన శరీరం మందు శ్రమపడ్డాడు మన కొరకు. 2, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎందుకు యేసు ప్రభు వారు మనందరి కొరకు బాధపడ్డాడు? ఎందుకు తెలుసా? మనం పాపులై ఉండగా, మన శత్రువులై ఉండగా, మన భక్తిహీనులై ఉండగా, మన స్థితిని చూసి ఎవరు మన మీద జాలి పడలేదు. ఈ హృదయం చెడిపోయి ఉండగా, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి ఎవరి వల్ల కాలేదు. పాపముతో పడిపోయి నెమ్మది అశాంతి ఉండగా మనకు నెమ్మది ఇచ్చేవారు ఎవరు లేరు భూలోకంలో. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ ప్రాణం పెడతారు, కానీ చెడిపోయిన మానవ కొరకు ఎవరు ప్రాణం పెట్టరు. అలాగైతే మనలో ఉన్న పాపం పోవాలంటే అదిగో పాపుల రక్షకుడైన యేసు ప్రభు పరలోకం విడిచిపెట్టి ఈ భూలోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి ఎలా జన్మించాడో మన ఆరాధనలో చూసాం. ఆశ్చర్యకరుడే, ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది, పరిశుద్ధమైన జన్మ జీవించి, ప్రత్యేకంగా జీవించి, కాలము సంపూర్ణమైనప్పుడు ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ముందుగా ఆయన ప్రాణం పెట్టి రక్తం ధారపోయగా మనందరం విశ్వాసం ఉంచగా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మన ఆయన పిల్లలం. అయితే ఈ కుడికులు ఇంకా ప్రభువు నమ్మకపోతే క్రీస్తుని కొరకు బాధపడ్డాడు. ఎక్కడ చూసా? కలువరి సిలువలో. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, హృదయంలో క్రీస్తు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకా నువ్వు పాపంలో ఉండి అలానే కొనసాగితే, మారు మనసు పొందకపోతే ఇదే నీకు రక్షణ దినం. ఎందుకు తెలుసా? 2026 సంవత్సరాల క్రితమే పరలోకన్న దేవుడు, అత్యంత సింహాసన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, యుగయుగంలో మార్పు లేని దేవుడు, మహాదేవుడు, మహాగణుడు, నిత్యుడు, నిత్య నివాసి అయిన దేవుడు యేసు ప్రభుగా ఈ లోకం జన్మించాడు. యేసు అంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు? పాపంలో ఉన్నవారికి, అదిగో అగ్నిగుండానికి వెళ్తున్న వారికి, మరణంలో ఉన్నవారికి, అపవాది కోరలో ఉన్నవారికి, వీరందరిని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపంలో నడిపించడానికి ఈ భూలోకంలో రక్షకుడిగా పుట్టాడు. యేసు అంటే రక్షకుడు. ఒక కులానికో మతానికి సంబంధించిన పేరు కాదు అది. యేసు అంటే రక్షకుడు. హీబ్రూ భాషలో మెస్సియా అంటారు. మెస్సియా. మన తెలుగు భాషలో ఆయన యేసు అంటే రక్షకుడు. ఎవరు రక్షించడానికి వచ్చాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరు పాపులు? ఏ దేశస్తుల పాపులు? ఎవరు పాపులు? తెల్లవారా నల్లవారా? ఎవరు? రోమపత్రిక 3:23. రోమపత్రిక 3:23 చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. ఎవరు పాపులు అంటే అందరండి. కుల మత భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, చదువుకున్నవాడని చదువు లేడని ఏ భేదం లేదు. అందరూ పాపం బైబిల్ గురించి చదివిస్తూ ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాగైతే పాపం వల్ల మానవుడు విసిగి వేసారిపోయాడు. అందుకే పాపం ఇంటిలో నెమ్మది లేకుండా చేసింది. పాపం మన ఒంటిలో నెమ్మది లేకుండా చేసింది. పాపం మనం పనిచేసే స్థలాలు నెమ్మది లేకుండా చేసింది. పాపం ఏం చేస్తుంది? మనం ఏ స్థలంలో ఉన్నా, పేదవాడి దగ్గర నుండి ధనవంతుల వరకు అందరికి నెమ్మది లేకుండా చేసింది. తరంబడి పాపం చేత మానవుడు విసిగిపోయి ఉన్నాడు. అంతే. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణమని రోమపత్రిక 6:23 రాయబడింది. 6వ అధ్యాయం 23వ వచనంలో. ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. మానవుడు అగ్నిగుండంకి వెళ్తా ఉన్నాడు. ఇంకా నువ్వు పాపంలోనే ఉండి పాపంలో అలానే కొనసాగి ఒకరోజు నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్నిగుండమే. అది ఆరని అగ్నిగుండం. అది ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి రాలేవు. ఈ భూమి మీద ఉండగానే అదిగో నీ పాపం కొరకే ప్రాణం పెట్టిన లోకరక్షకుడు, సిలువలో నీ కొరకు వేలాడిన లోకరక్షకుడు యేసు వైపు నువ్వు చూస్తే చాలు, నీకు రక్షణ దొరుకుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎంతగా బాధపడారో తెలుసా? కొన్ని మాటలు చూపిస్తారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు మానవుల కొరకు ఎంతగా బాధపడ్డాడు చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం నుండి. అతడు అంటే యేసు ప్రభు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయంగా అతడు మన రోగములు భరించను, మన వ్యసనములు వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు మనమని చూస్తున్నాం. అతడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సిలువలో మనందరి కొరకు ఏం చేశాడు? బాధపడ్డాడు.
మన కొరకు ఎందుకు మన కొరకు? అదిగో నువ్వు తలలో చేసిన తప్పుడు ఆలోచనలకు తలపై ముళ్ళ కిరీటం పెట్టాడు యేసు ప్రభు యొక్క తలపైన. చేతులు చేసిన ఈ పాపకార్యాలకు ఆయన చేతుల్లో సిలువలో చెల్లగొట్టారు. నువ్వు కాళ్ళతో పరిగె చేసిన పాపం కొరకై ఆయన కాలులో బలమైన మేకు కొట్టారు. హృదయంలో చేసిన తప్పుడు ఆలోచనకు ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచారు. ఆయన రక్తం అంతా నీ కొరకు దారపోసి, ఆ రక్తము 2026 సంవత్సరాల క్రితమే ఆ రక్తం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వేం చేయాలి తెలుసా? ఈ ఉదయకాలం, ఈ పగటి వేళ నీ పాపం నువ్వు ఒప్పుకుంటే చాలు. యేసు రక్తంలో నీ పాపాలు కడగబడితే చాలు, నువ్వు పరిశుద్ధురాలు, పవిత్రాలు అవుతావు. మరి అనుభవం నీకుందా? ఇంకా ప్రభువు నమ్మకపోతే, నీకు క్రీస్తు నీ కొరకు శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడ్డాడు, ఆయన నీ కొరకు బాధపడ్డాడు. బాధపడి ఏం చేసి తెలుసా? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని ఓడించి అదిగో పరలోకానికి వెళ్ళిపోయాడు. మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది, అపవాది ఓడిపోయాడు. ఆయన మృత్యుంజయుడు, మా సమాధిలో లేడు. సిలువలో ఆయన విజయం సాధించాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకే. ఇంకా ప్రభువు నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ స్థితి ఏంటి? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నేను చనిపోతే నేను చెబుతాను, నేను చనిపోతే అదిగో ఇక్కడ కన్ను మూస్తే నా అడ్రస్ మారిద్ది. క్రీస్తు దగ్గర పరలోకంలో ఆయన దగ్గర నేను కన్ను తెరుస్తాను. మరి నీవు ప్రభువు లేకుండా హృదయంలో అలానే చనిపోతే నీ అడ్రస్ ఎక్కడ తెలుసా? అదిగో ఆరని అగ్నిగుండం, పాతాళంలో యుగయుగాలు తగలబడే గుండంలో అయ్యో అయ్యో అని కేకలు వేయాలి. ఇదే మిక్కిలి అనుకో సమయం. క్రీస్తు నీ కొరకు శ్రమపడ్డాడు, సిలువలో విజయం సాధించాడు నీ కొరకు. మరి కుడికైన తర్వాత నేను ప్రభువుని నమ్ముకుంటాను, నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలని ముందుకు వస్తే ఎలా నమ్ముకోవాలో తెలియజేస్తాం. 3 విషయాలు చూసాం. శ్రమపడిన వారు ఎలా ఉన్నారో మనం చూసాం. ఒకటి, శ్రమపడిన యోబు 200 ఆశీర్వాదం, అంటే సువర్ణ వల్ల కనిపించాడు. అమ్మా, నువ్వు శ్రమ ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంది. శ్రమ తర్వాత ఆ కీడు తర్వాత మేలు ఉందని గుర్తుపెట్టుకోండి. శ్రమపడిన పౌలు స్వార్థ ప్రబలింది, స్వార్థ ఆగిపోలేదు, ఇంకా సంఘాలు కట్టబడ్డాయి. తను వెళ్ళిన ఆ రోజు నుంచి ఈ రోజుకి సంఘాలు కట్టబడతా ఉన్నాయి, స్వార్థ మారుమోగుతానే ఉంది. 3, శ్రమపడిన క్రీస్తు సిలువలో విజయం సాధించాడు. కాబట్టి నీ వల్ల నీ పాపం నువ్వు తీసివేయలేవు, కానీ నువ్వు కేవలం యేసుకున్నందు విశ్వాసం ఇస్తే చాలు, నీకు రక్షణ, పరలోకం దొరుకుతుంది. మంచిది. ఇంకా మారు మనసు పొందిన వారు ఆత్మరక్షణ పొందండి, పరలోక రాజ్య వారసులు కావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి మంచిది, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటన చూసుకొని